పెన్షనర్స్ సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం రాయుడుపాలెంలో గల రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షత వహించగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని పలువురు పెన్షనర్స్ ను ఘనంగా సత్కరించారు. అందులో భాగంగా 91 సంవత్సరాల గల సభ్యుడు రామారావును, 80 సంవత్సరాలు దాటిన 5 సభ్యులను, 75 సంవత్సరాలు దాటిన 29 మంది సభ్యులను ముఖ్య అతిథులు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్స్ సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. సంఘం కార్యదర్శి మూర్తి మాట్లాడుతూ నేడు సుప్రీంకోర్టులో పెన్షనర్స్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబర్ 17వ తేదీన పెన్షనర్స్ డేని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రాజు, పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ జాతీయ స్థాయిలో ఎక్కడ ఇవాళ పెన్షనర్స్ దినోత్సవం జరుపుకున్నా అందరూ కూడా మంచి సలహాతోటి ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజాప్రతిని, ఈ కుటుంబాలను నడుపుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు వయసు రీత్యా సుమారు 80-85 సంవత్సరాలు పైబడిన వారికి అన్నింటికి ఎందుకున్నారు. మీ అందరి యొక్క ఆలోచన విధానంతో మరి ముందుకెళ్ళాలి. ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ ఆ సలహాలు కూడా మీరు ఇవ్వాలి. ఆ సలహాలు ఎలా ఉంటాయంటే తెలిసిన పుస్తకం లాగా, అంటే భారతదేశానికి రాజ్యాంగం ఎలా ఉందో ఇక్కడ ఈ గ్రామానికి ఈ పెన్షనర్స్ యొక్క ఆలోచన విధానమే ఒక రాజ్యాంగంలో భావించి మేము ముందుకెళ్తాం. దానికి అందరికీ కూడా మీరు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు నాకు ఇవ్వాలి. మీరందరూ కూడా మీ ఆలోచన శక్తికి మీరు చెప్పిన విధి విధానాలతో ముందుకెళ్తానికి సాయశక్తులను మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చేస్తూ మరి ఇక్కడ గతంలో మరి 2 సార్లు శాసనసభ్యురాలుగా మీరందరూ కూడా అప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు మీరందరూ కూడా మరి ఉద్యోగరీత్యా ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు మరి అప్పుడు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మాకు అప్పుడు శాసనసభ్యురాలుగా సంపన్న నియోజకవర్గానికి చేయడం జరిగింది. తదుపరి కాకినాడ రోడ్డుగా రావడం, మరి ప్రభుత్వం యొక్క పార్టీ విధి విధానాల ప్రకారం 2 సార్లు నెగ్గడం, 2 సార్లు ఓడిపోవడం జరిగిన మొట్టమొదటి సంపన్న నియోజకవర్గం ఉన్నప్పుడే మేము ఇక్కడ ఈ ఏపీఎస్ ప్రికాషన్స్లోకి వచ్చినప్పుడు అప్పుడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా మమ్మల్ని అడగడం జరిగింది. ఇక్కడ ఒక ఆఫీస్ బిల్డింగ్ కట్టండి, మాకందరికీ కూడా ఉపయోగపడుతున్న అప్పుడున్న పెద్దలు, అప్పుడున్న నాయకులందరూ కూడా జరగడం జరిగిందని చెప్పి అడగడం జరిగిందని చెప్పి సాక్ష్యంగా మేము ఎక్కడ యుద్ధంలో పాల్గొని మన గురించి చేస్తున్నారు, పబ్లిక్ సెక్యూరిటీ పురస్కారం చేస్తున్నారు. అవసరమైతే మనకి ఏపీఎస్పీ అనుకున్నా కానీ యుద్ధానికైనా కానీ తారించకుండా వెళ్ళి మనల్ని రక్షించేటటువంటి పద్ధతికైనా కాకినాడ రాష్ట్రంలో పాల్పడడానికి అందరూ ఉన్నారని, అలాగే పర్యాటక వ్యవస్థలో మీరు ఇచ్చినటువంటి ఎలాంటిదైనటువంటి సేవలు కానీ లేకపోతే ఒక ప్రదర్శన కానీ అవన్నిటికీ కూడా ఈ రోజు కాకినాడ వాస్తవులుగా తలవంచి మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. అయితే ఇక ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తుంది. నేను ఆయన రిటైర్డ్ మేనేజర్, మార్కెటింగ్లోనే ఇంచుమించు 45 సంవత్సరాలు గడిపేశాను. నేను ఈ ప్రాజెక్టు ప్రకృతి లాగా అంటే మీరందరూ కూడా చాలా వ్యవసాయంలో పండిపోయి తాటపుట్టాక అందరూ కూడా మనకి ఆకులు, అరలు అవన్నీ కూడా పోగు చేసి దాన్ని ఒక పెంట కింద తయారు చేసి తర్వాత గోమయం, ఆవు పేడ, ఆవు మూత్రం ఇలాంటి వాటివన్నీ కూడా వాటిని పోగు చేసి మనం పొలాల్లో వేసుకొని దుడ్డి పంటలు పండించేవాళ్ళం. ఆ రోజుల్లో మనకి ఏంటంటే పూర్తి పాలిష్ బియ్యం అనేటటువంటి మనకు తెలియదు. తర్వాత మసూరి తెలియదు, గిదావసరి తెలియదు, ఏమీ తెలియదు. అయితే అప్పులని కానీ కొంచెం మోటాగా ఉంది కానీ బాగా బరువుగా ఉందని కానీ అది తిన్న తర్వాత మనం ఎంతో పనిచేసేవాళ్ళం, ఎంతో మనకి ఎనర్జీ ఇచ్చేది, అంటే శక్తిని పెంచేది. తిరిగి మళ్ళీ మధ్యకాలంలో వచ్చినటువంటి రసాయన ఉత్పత్తులు అన్నీ కూడా మనం ఏం చేస్తామంటే స్టీమ్డ్ రైస్, అంటే ఒక రకమైన ఫస్ట్ ట్రీట్మెంట్ ఎసట్లో ప్రయోగం లేకుండా తొందరగా ఉడికిపోయేటటువంటిది. మీరు ఒక కేజీ మీద సోడ తీసుకుంటే 16 కప్పులు వస్తుంది, 15 కప్పులు వస్తుందని మనందరికీ కూడా చెప్పేటటువంటి కంపెనీలు తయారై బాగా మనం కట్టుబట్టం కాదు.
మనం తింటున్నాం, వాళ్ళందరూ ఉత్పత్తి చేస్తున్నారు.